వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. మరిపేట మున్సిపల్ కేంద్రంలోని 1వ వార్డులో కాంగ్రెస్ బలపరిచిన ఇస్లావత్ తిరుపతి నాయక్ బరిలో నిలిచారు. ఈ పోటీలో నిలిచి కౌన్సిలర్ స్థానాన్ని కైవసం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైపు డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయక్ బలపరిచిన తనను గెలిపించిన వెంటనే 1వ వార్డులోనే త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తామన్నారు. జిల్లాలోని అత్యుత్తమ వార్డుగా తీర్చిదిద్దుతానన్నారు. 1వ వార్డు పరిధిలోని సైడ్ కాలువలు సిసి రోడ్ల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. అంతేకాకుండా 1వ వార్డు పరిధిలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్కు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 1వ వార్డు ప్రజలకు ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటానని అన్నారు. చేతి గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రార్థించారు. మరిపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 1వ వార్డు నుంచి ఇస్లావత్ తిరుపతి అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించారు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు. నేను మా ఫస్ట్ వార్డుకి ప్రజల సమస్యలు తెలుసుకొని ముందు ఏదైనా సమస్యలున్నా రోడ్లు కానీ సైడ్ డ్రైనేజ్ కానీ మా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు కానీ ఇందిరమ్మ ఇల్లులు కానీ కొత్త రేషన్లు కానీ సన్న బియ్యం ఇలాంటి ఎన్నో స్కీములు రేవంత్ రెడ్డి అన్న గారు సీఎం గారు చేశారు. ఇంకెన్ని స్కీములు వచ్చినా నేను ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల్లోనే ఉంటానని, నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రజల్లోనే తిరుగుతూ మంచి పనులు చేపిస్తానని, ఎప్పుడు ప్రజల సమస్యల వరకు పోరాడతానని డాక్టర్ రామచంద్రయ్య గారు ఆశీర్వాదాన్ని పంపించారు. మున్సిపాలిటీ 1వ వార్డు చేతి గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించగలని, భారీ మెజార్టీతో గెలిపించగలని ప్రార్థిస్తున్నాను. దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe to Public Talk TV.